దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికి కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఆలస్యం చేయక చెప్పవలసినటువంటి సంగతిని త్వరగా తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. గడిచినటువంటి ఎపిసోడ్లో మీ ఆసక్తిని బట్టి ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాలు అన్నిటికీ మించి దేవుని రాకడికి సంబంధించిన అనేక నిగూఢమైనటువంటి సత్యాలు తెలియపరచడానికి అద్భుతమైన ప్రేరణ దేవుని మూలంగానైతే పొందుకొని ఉన్నాను. అయితే గడిచిన ఎపిసోడ్లో ఒక విషయాన్ని అయితే తెలియపరిచాను. సంఘం అనేటువంటిది ఎప్పుడు ఎత్తబడుతుంది, రాకడ అనేటువంటిది ఏ సమయంలో జరుగుతుంది, ప్రీ ట్రిబులేషనా, మిడ్ ట్రిబులేషనా, పోస్ట్ ట్రిబులేషనా అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరిచాను. అనగా 7 సంవత్సరాల శ్రమకాలానికి ముందా, లేకపోతే మొదటి 3.5 సంవత్సరాల తర్వాత, లేకపోతే 7 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత రాకడ అనేటువంటిది, సంఘం అనేటువంటిది ఎత్తబడుతుందా అనేటువంటి విషయాన్ని నేను తెలియపరచడానికి దేవుడు కృప అయితే అందించాడు. ఈరోజు నేను తెలియపరిచేటువంటి విషయం ఏంటంటే చాలా చాలా ఆసక్తి కలిగినటువంటి విషయం, చాలా నిగూఢమైనటువంటి సత్యం అంటాను. అనేక మంది ఆత్మనేత్రాలను కూడా తెలియపరిచేటువంటి విషయాన్ని నేను బోధించాలని, తెలియపరచాలని నేనైతే ఇష్టపడతా ఉన్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వస్తారో మనకంటే ముందుగా నిద్రించిన వారందరూ కూడా మొట్టమొదటిగా లెగుస్తారు. వాళ్ళతో పాటుగా సజీవులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా మహిమ శరీరాన్ని దాల్చుకొని ఆయన ఎదుర్కోవడానికి వెళ్తాం. అనగా ర్యాప్చర్ అనేటువంటి జరుగుతుంది. ఉన్నపాటుగా మనిషి బ్రతుకుండగానే, సంచరించుచుండగానే, ఆ వ్యక్తిగత పనులు జరిగిస్తూ ఉండగానే దేవుడు ఎప్పుడైతే దొంగవలే మధ్యాకాశానికి రావడానికి ఆయన ఇష్టపడతాడో ఆ సమయంలో ఉన్నపాటిగానే మనం అందరం కూడా ఎత్తబడతాము అనే విషయాన్ని తెలియపరిచాం. ఇక్కడి వరకు అయితే చాలా ఆనందంగా, చాలా బాగుంది. కానీ ఆ సమయంలో ఆ రోజు జరిగేటువంటి పరిస్థితులు, పరిణామాలు మాత్రం లోక ఆరంభం మొదలుకొని ఆ సమయం వరకు మునిపెన్నడూ కూడా జరగలేదని అంటాను. ఎందుకంటే ఆ ఒక్క రోజులోనే కనీసం తక్కువలో తక్కువ 240 కోట్ల మంది ఉన్నపాటుగా అదృశ్యమైపోతారు. 240 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నపాటుగా ఏమైపోయారో తెలియనటువంటి పరిస్థితులు ఆ సమయంలో కనబడతా ఉంటాయి. ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూర్చొని ఒక్క నిమిషం ఆలోచన చేస్తేనే ఆ పరిణామం ఏ విధంగా ఉంటుందో, ఆ సమయం, ఆ గందరగోళం యావత్ ప్రపంచంలో ఏ విధంగా జరగబోతా ఉందనేటువంటి విషయం మనందరికీ కూడా అర్థమైపోద్ది. నిజంగా ఒక విషయాన్ని ఆలోచన చేయండి. ఒక వ్యక్తి కిడ్నాప్ అవుతే, ఒక వ్యక్తి కనబడకపోతే, ఒక వ్యక్తి ఉన్నపాటుగా 3-4 రోజుల నుంచి అదృశ్యం అయిపోతే టీవీలో జరిగేటువంటి హడావుడి కానీ, ఫ్లాషింగ్ న్యూస్ కానీ, బ్రేకింగ్ న్యూస్ కానీ మామూలుగా అయితే ఉండదు. ఇంచుమించుగా ఆ వ్యక్తి దొరికేంత వరకు, ఒకవేళ దొరకకపోయినా ఒక 10-15 రోజులు ఒక్క వ్యక్తి అదృశ్యం అయిపోతేనే చాలా చాలా విపరీతమైన పరిణామాలు, పరిస్థితులు ఆ లోకంలో కనబడతా ఉంటాయి. ఒక్క వ్యక్తి మిస్ అవుతేనే అంత అలజడికి గురవుతే, అంత విభ్రాంతికి గురవుతే, అంత ఆసక్తికి మనుషులందరూ కూడా లోనైపోతే, సుమారుగా 2021 లెక్కల ప్రకారంగా క్రైస్తువులు 800 కోట్ల జనాభాలో, ప్రపంచ జనాభాలో 240 కోట్లు అనుకుంటున్నారు. అంటే 2024కి 250, 260 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఉన్నపాటిగా ఒకే క్షణం అదే సమయంలో 250 కోట్ల మంది అదృశ్యం అయిపోతే, 250 కోట్ల మంది ఉన్నపాటిగా కనబడడం అనేటువంటిది ఆగిపోతే అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో ఒకసారి ఆలోచన చేయండి. యావత్ ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేటువంటి సమయం అంటాను. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యేటువంటి సమయం అంటాను. ఒక్కసారిగా విభ్రాంతికి లోనయ్యేటువంటి సమయం అంటాను. ఎందుకంటే ఒకరు, ఇద్దరు, 10 మంది, 100 మంది కాదు, 250 కోట్ల మంది ప్రపంచంలో మిస్ అవుతున్నారు. 250 కోట్ల మంది ఉన్నపాటుగా ప్రపంచంలో కనబడట్లేదు అనేటువంటి న్యూస్ ప్రతి న్యూస్ ఛానల్లో, ప్రతి యూట్యూబ్ ఛానల్లో కూడా ఫ్లాషింగ్ న్యూస్గా వస్తుంది. ఆ సమయంలో విడవబడినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క హృదయాల్లో ఉన్నటువంటి వేదన వర్ణించలేనంతగానే ఉంటుందని నేనైతే తెలియపరుస్తున్నాను. ఆ మిస్సింగ్, అంతమంది మిస్సింగ్లో ఖచ్చితంగా అందరికీ గుర్తొచ్చేటువంటి విషయం ఏంటంటే బైబిలే.
ఎందుకంటే బైబిల్లో మాత్రమే రాయబడి ఉంది రాకడ గురించి, సంఘం ఎత్తబడ్డం గురించి, యేసుక్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశానికి రావడం గురించి బైబిల్ గ్రంథంలో ఒక్కటే మనకు కనబడతా ఉంది. కేవలం ఈ గ్రంథం మాత్రమే తెలియపరుస్తూ ఉంది. ఉన్నపాటిగా మనుషులు అదృశ్యం అయిపోతారని, సజీవులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మహిమ శరీరాన్ని దాల్చుకొని ఆకాశం వైపుగా వాళ్ళు మల్లుతారని, దేవుణ్ణి ఎదుర్కొంటారని విషయం బైబిల్లో ఉంది కనుక ఎవరైతే విడవబడతారో వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా గుర్తు వచ్చేటువంటి ఆలోచన లేకపోతే మాట ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథమే. అందులో ఏ విధమైన సందేహం కూడా లేదని అంటాను. ఏ విధమైన సందేహం లేకుండా ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది ఏమనంటే బైబిల్లో ఏ మాట అయితే చెప్పబడిందో, బైబిల్ గ్రంథంలో ఏ మాట అయితే రాయబడిందో ఆ మాట ఈ దినాన నెరవేర్చబడింది. బైబిల్ సత్యమైనది, బైబిల్ దేవుడు నిజ దేవుడు అని అనుకుంటా ఉంటారు, గుండెలు బాదుకుంటా ఉంటారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కొంత ఆ దినము గుండెలు బాదుకుంటారని ఉంది, ఏడుస్తారని ఉంది, వేదన పడతారని ఉంది. కాబట్టి ఆ రోజున అందరికీ కూడా బైబిల్లో ఉన్న ఈ వచనం గుర్తొస్తుంది. సంఘం ఎత్తబడ్డం అనేటువంటి విషయం దేవుడు ముందుగానే తెలియపరిచాడు అనే విషయం గుర్తొచ్చి చాలామంది విడవబడినటువంటి వ్యక్తులందరూ కూడా పశ్చాత్తాపంతో, బాధతో యేసుక్రీస్తు ప్రభు వారిని నిజదేవుడిగా స్వీకరించబోతా ఉన్నారు అనే సమయానికి యాంటీ క్రైస్ట్ పన్నేటువంటి ఒక పెద్ద పన్నాగం ఏంటి? ఎందుకంటే ఆ సమయమే అపవాదికి పెద్ద సవాల్ అంటాను నేను. ఇప్పటి వరకు సాతానికి ఎదురైనటువంటి సమస్యలు, సవాళ్ళన్నీ ఒక ఎత్తు అయితే సంఘం ఎత్తబడేటువంటి సమయంలోనే సాతానికి భయంకరమైన సవాల్, చాలా పెద్ద సవాల్ అంటాను అది. ఎందుకంటే విడవబడినటువంటి సుమారుగా 550 కోట్ల మందిని మభ్యపరచాలి ఒకేసారి. విడవబడిన వారందరూ కూడా ఇంచుమించు 500 కోట్ల మంది అనుకోండి, వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క సమాధానాన్ని బట్టి నిమ్మలపరచాలి. ఆ సమస్య అంతటికీ కూడా ఒకే ఒక్క జవాబును బట్టి యావత్ ప్రపంచం అంతటినీ కూడా కామ్ చేయాలి, నార్మల్ చేయాలి. కాబట్టి చాలా పెద్ద సవాలే ఉంటుంది అది. అప్పుడు సాతాను వేసేటువంటి పెద్ద పన్నాగం ఏంటి అంటే ఏమీ కాదు, సంఘం ఎత్తబడ్డం అనేది జరగలేదు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాట నెరవేర్పులోకి రాలేదు, అసలు బైబిల్ దేవుడు దేవుడే కాదు, ఎంతమంది అదృశ్యమైపోవడానికి గల ఏకైక కారణం ఏంటో తెలుసా? ఏమీ లేదు, ఏలియన్ ఇన్వేజన్ అంటాడు. ఏలియన్స్ వచ్చి వీళ్ళందరినీ కూడా అపహరించుకొని వెళ్ళిపోయాయి. ఏలియన్స్ వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయాయి, కిడ్నాప్ చేశారు. మొత్తానికి ఏదో రకంగా ఏలియన్స్ మీదకి తోసేస్తాడు ఆ వ్యక్తి. ఏలియన్ ఇన్వేజన్ జరుగుతుంది. పెద్ద డిసెప్షన్ ఏదన్నా ఉందంటే ఆ రోజున ఏలియన్ ఇన్వేషన్ అనే అంటాను నేను. సాతాను మొట్టమొదటగా సంఘం ఎత్తబడిన సమయంలో వాడుకునేటువంటి పాత్ర ఏంటి అంటే గ్రహాంతరవాసులు, ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ బీయింగ్స్, ఏలియన్స్. ఏలియన్స్ అనేటువంటివి ఉన్నాయా అంటే ఉన్నాయి అని అంటాను నేను. ఏలియన్స్ లేనిది కాదు. ఏలియన్స్ గురించి మనం వింటున్నటువంటి వార్త అబద్ధం కాదు. వాస్తవానికి ఒక సేవకుడిగా నేను తెలియపరుస్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? ఏలియన్స్ ఉన్నాయి, గ్రహాంతరవాసులు ఉన్నారు, లేనివారు కారు. అది అపోహ కాదు, అబద్ధం కాదు, అవాస్తవం అనేటువంటిది ఏ విధంగా కూడా కాదు. గ్రహాంతరవాసులే సాతాను చేతిలో బలంగా వాడబడేటువంటి పాత్రలో ఆఖరి దినాల్లో అని అంటున్నాను నేను. దీనికి కావలసినటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా నేను లేఖనానుసంధానమైన రీతిలోనే తెలియపరచడానికి నేనైతే ఇష్టపడుతున్నాను. మీరు కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు నా ఒక మాట. కానీ యావత్ ప్రపంచంలో ఇప్పటికే కూడా అనేక మంది మాట్లాడుకునేటువంటి ఒకే ఒక విషయం ఏంటో తెలుసా? అది ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులైనా సరే, అది ఎలాంటి వారు అయినప్పటికీ కూడా ఒకే ఒక విషయంలో మాత్రం తరచుగా మాట్లాడుతూ ఉంటారు. అది ఏంటి అంటే ఏలియన్స్ గురించే. ప్రతి దేశంలో కూడా తరచుగా ఏదో ఒక కొత్త వార్త ఈ ఏలియన్స్ని గురించి ఎప్పటికప్పుడు బయటికి వస్తూనే ఉంది. ఏలియన్స్ లేనివారు కాదు, గ్రహాంతరవాసులు అవాస్తవం నుంచి వచ్చిన వారు కాదు, సాతాను చేతిలో రూపొందించబడినటువంటి వారే ఈ దురాత్మలో లేదా అంతరిక్షవాసులు. చాలా మందికి ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు ఈ సమయంలో.
ఒక దైవజనుడు అయి ఉండి ఏలియన్స్ ఉన్నాయని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? బైబిల్లో ఎక్కడా కూడా ఏలియన్స్ గురించి రాయబడలేదు కదా అనేటువంటి విషయాలు మీరు గుర్తు రావచ్చు. వాస్తవానికి బైబిల్లో లేని అనేక విషయాలు లోకంలో జరుగుతున్నాయి. అది మీరు గమనించాలి. బైబిల్లో లేని అనేక విషయాలు లోకంలో ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి, ఒకప్పుడు జరిగి ఉన్నాయి కూడా. అంటే ఏలియన్స్ని గురించి బైబిల్లో లేదా అని అనట్లేదు, కానీ నేను బైబిల్లో ఉన్న రెఫరెన్స్ని నేను చూపించకపోతే నేను తప్పు మాట్లాడినవన్నీ అవుతాను. కనుక బైబిల్లో కూడా ఏలియన్ అనేటువంటి ప్రస్తావన ఉన్నది, లేనిది కాదు. ఇది ఏలియన్ గురించి, గ్రహాంతరవాసుల గురించి చాలా ఖచ్చితంగా బైబిల్లో 2400 సంవత్సరాల క్రితమే రాసి ఉంచాడు దేవుడు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి. చాలామంది న్యూస్లో ఎక్కువగా ఏలియన్స్ గురించి వింటూ ఉంటారు కదండి. ఫ్లయింగ్ మిషన్ అలా వెళ్ళిపోయింది, లేకపోతే ఏలియన్స్ క్రాఫ్ట్ అలా వెళ్ళిపోతా మేము చూసాము అని చెప్పి చాలామంది వీడియోస్ తీస్తూ ఉంటారు. ఆ వీడియోస్లో కంటపడతా ఉంటాయి. కాబట్టి ఏలియన్స్ పలానా చోట ఉన్నాయని మేము చూసామని, ఆకాశంలో ఒక మెరుపులా వెళ్ళిపోవడం మేము గమనించామని, లేకపోతే ఈ గ్రహాంతరవాసుల యొక్క ఆ మిషనరీని లేకపోతే ఆ వాహనాలను కూడా చాలామంది కనుగొన్నారని, కూలిపోయినాయని, సముద్రంలో ఏలియన్స్కి సైనిక దళాలకి మధ్యన పోరాటం జరిగినప్పుడు ఒక ఏలియన్ కూడా, ఆ ఫ్లయింగ్ సాసర్ కూడా సముద్ర గర్భంలో కూలిపోవడం అనేటువంటిది కూడా చాలా చోట్ల వీడియోలు మనకి ఇప్పటికీ కూడా లభిస్తూ ఉన్నాయి. అయితే మీరు గమనించండి ఒక విషయం, అమెరికాలో ఏరియా 51 అనేటువంటి ఏరియా ఉంటుంది. లాస్ ఏంజల్స్ నుంచి సుమారుగా ఒక 80 కిలోమీటర్స్ దూరంలో నెవాడా అనేటువంటి ప్రాంతంలో ఏరియా 51 అనేటువంటి ప్రాంతం ఉంది. దాని పేరే ఏరియా 51. నిరంతరం కూడా అక్కడ చాలా కట్టుదిట్టమైనటువంటి బలగాల మధ్యన, చాలా కట్టుదిట్టమైనటువంటి సైన్యం మధ్యన అది ఎప్పుడు కూడా పర్యవేక్షణలో ఉంటుంది. అది ఎప్పుడు కూడా నిరంతరం కూడా అక్కడ ఫుల్ ఫోర్స్ ఉంటుంది. ఫుల్గా చాలామంది సోల్జర్స్ అక్కడ ఎప్పుడు కూడా ఉంటారు. ఆ దేశానికి సంబంధించినటువంటి సైనికులందరూ కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి బలగాలతో అది ఎప్పుడు కూడా పహారా కాస్తూ ఉంటారు ఏరియా 51. ఏంటి అంటే ఏరియా 51 అనేది ఒక ల్యాబొరేటరీ. దేని గురించి అక్కడ పరీక్షలు జరిగిస్తూ ఉన్నారు అని చెప్పి అడిగితే అమెరికా గవర్నమెంట్ చెప్పేటువంటి విషయం ఏంటంటే అక్కడ నూతనమైనటువంటి సైనిక దళాలకి సంబంధించినటువంటి సామాగ్రిని, యుద్ధ ఉపకరణాలని, లేకపోతే యుద్ధానికి సంబంధించిన బాంబర్స్ని, జెట్స్ని, వీటన్నిటినీ కూడా అక్కడ మేము పరిశీలించి కొత్త యుద్ధానికి సంబంధించినటువంటి పరికరాలు మేము ఎప్పుడు కూడా అక్కడ తయారు చేస్తూ ఉంటాం, పరిశోధిస్తూ ఉంటాం అని చెప్పి ఒకప్పుడు అనేవారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఏరియా 51 అని చెప్పి ఏలియన్ బోర్డ్స్ కూడా నెవాడా అనేటువంటి ప్రాంతంలో తగిలించడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే చాలామంది చుట్టుపక్కల ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు, ఈ ఏరియా 51 అనేటువంటి ప్రాంతంలోకి ఫ్లయింగ్ సాసర్ దిగుతున్నాయండి, గ్రహాంతరవాసులు వస్తున్నారు వెళ్తున్నారండి, ఈ యుఎస్ గవర్నమెంట్ మాకు ఏదో చెప్పకుండా దాస్తా ఉందండి అనేటువంటి మాట ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. కొన్ని సంవత్సరాల నుంచి యుఎస్ గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ మనుషులకి లేకపోతే అమెరికన్ సిటిజన్స్కి, ప్రపంచానికి తెలియకుండా ఏదో ఇక్కడ జరుగుతుంది, అది మా దగ్గరికి తెలియపరచకుండా దాన్ని దాచేస్తూ ఉన్నారు, కప్పిపుచ్చుతూ ఉన్నారని చెప్పి చాలామంది అక్కడ పరిశోధించారు. అయితే బయట వాళ్ళు అక్కడ రానివ్వరు. ఒకవేళ బయట వ్యక్తులు ఎవరైనా సరే ఆ ఫెన్సింగ్ ఏరియాకి వచ్చినా సరే వెంటనే అక్కడికి అలర్ట్ అయిపోతారు, కాళ్ళు చేతులు విరగ్గట్టి లోపల బంధిస్తారు. బయట వ్యక్తులు రావడానికి వీలేదు. చాలా హై క్వాలిఫైడ్ కట్టుదిట్టమైనటువంటి బలగాల మధ్యన అది ఎప్పుడు కూడా పహారా కాస్తూ ఉంటారు ఆ ఏరియాని అంతటినే కూడా. చాలామంది చూసి చెప్పిన విషయం ఏంటంటే ఏరియా 51కి గ్రహాంతరవాసులు వస్తున్నారండి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతున్నారండి, సంభాషణ జరుగుతూ ఉందండి, మేము చూసామండి, చాలాసార్లు మేము గమనించామండి అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాంగమే కాదు కానీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ ఫ్లయింగ్ సాసర్స్ అనేటువంటివి, గ్రహాంతరవాసులు అనేటువంటి వారు తరచుగా కనబడుతున్నారు. కానీ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ COVID-19 నుంచి మాత్రం ఈ అంతరిక్షవాసులు లేకపోతే ఈ ఏలియన్స్ యొక్క ఉనికిడి లేకపోతే వాళ్ళు చూపించాలి లేదా అలా కనబడేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ మధ్యన మరీ ఎక్కువగా
అప్పుడు అనుకో ఒక 6 monthsకి 3 monthsకి 1 yearకి ఎలియన్స్ జాడ కనబడింది, ఇలా వెళ్ళిపోవడం చూసాం, అక్కడ కనబడింది అని అనేవారు. కానీ ప్రస్తుతం తరచుగా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ ఎలియన్ సంకేతాలు కావచ్చు, ఎలియన్ యొక్క ఆధారాలు కావచ్చు, వాటి యొక్క రాకపోకలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చక్కగా కనుపరుస్తాను. అంటే అపవాది చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇంకా క్లియర్గా ఎలియన్స్ ఉన్నాయని చెప్పి లోకం అంతా కూడా ఇంక నమ్మే విధంగా తీసుకొస్తా ఉన్నాడు. తరచుగా ఎక్కువగా అవి కనబడుతున్నాయంటే ఎలియన్స్ ఉన్నాయని చెప్పి ఒక నమ్మకం అనేటువంటిది మనుషుల్లో కలిగించాలి. ఎందుకంటే ఆ నమ్మకం కలిగించినప్పుడే ఈ వ్యక్తి సంఘం ఎత్తబడింది అనే సమయానికి ఆ విషయం అంతటినీ కూడా ఎలియన్స్ మీద తోసేస్తే అప్పుడు నమ్మే అవకాశం ఉంటుంది. అసలు ఎలియన్స్ మీద నమ్మకమే లేదనుకోండి మనుషులకి, ఎలియన్సే ఇలాగా తీసుకుని వెళ్ళిపోయి అని అపవాది పెట్టినప్పటికీ, లేదంటే అంత్యక్రీస్తు ఆ వార్తని తెలియపరిచినప్పటికీ కూడా లోకంలో ఏ ఒక్కరూ కూడా నమ్మేటువంటి అవకాశం ఉండనే ఉండదు. కాబట్టి లోకం ముందుగా ఎలియన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నమ్మాలి. వాళ్ళ నమ్మకాన్ని ఆ రోజు వాడుకుంటాడు అపవాది. కాబట్టి ఈ మధ్యన మరీ ఎక్కువ కనబడుతున్నాయి. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి. హిల్లరీ క్లింటన్ అనేటువంటి యుఎస్ ప్రెసిడెన్సీకి ఆవిడ పార్టిసిపేట్ చేసింది. నేను కానీ నెగ్గితే ఏరియా 51లో ఏం జరుగుతుందో మీ అందరికీ కూడా చెప్పేస్తానంది ఆవిడ. ఏరియా 51లో అసలు రహస్యం ఏంటనేది ఇంకేమీ దాచిపెట్టేది లేదు. నేను కానీ నెగ్గితే, మీరు అందరూ నన్ను నెగ్గిస్తే, ఎప్పటి వరకు మీరు ఏ విషయంలో అయితే ఆలోచన చేస్తున్నారో, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారో, ఏం జరుగుతుందో అనే ఆలోచనలు ఉన్నారో, ఆ ఆలోచనలన్నీ కూడా ముగింపులోకి తీసుకుని వస్తాను. ఏరియా 51లో జరుగుతున్న రహస్యాన్ని నేను తెలియపరుస్తానని చెప్పి ఆ హిల్లరీ క్లింటన్ అనేటువంటి వ్యక్తి కూడా తెలియపరిచారు. ఏలియన్స్ అనేవి ఉన్నాయి. ర్యాప్చర్ సమయంలో, సంఘం ఎత్తబడేటువంటి సమయంలో యాంటీక్రైస్ట్ వాడుకునేటువంటి పెద్ద మొట్టమొదటి పాత్ర ఏంటంటే ఏలియన్స్. అందులో ఏ విధమైన సందేహం కూడా లేనే లేదని అంటాను. చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి ఆ రోజునవి. ఇంకా 100% ఇంక బయటకు వచ్చేస్తాయి అన్నీ కూడా. మొత్తం ఎలియన్ సైన్యం అంతా కూడా, ఎలియన్ ఆర్మీ అంతా కూడా, ఎప్పటి వరకు ఎన్ని కోట్ల మందిని అయితే అపవాది రెడీ చేసి పెట్టుకున్నాడో ఆ సైన్యం అంతా కూడా బహిర్గతం చేయబడుతుంది ఆ రోజున. అందరికీ కూడా కనబడిపోతాయి ఆ రోజున. అందులో సందేహం లేదు. ఎందుకంటే మీకు చాలా విషయాలు ఉన్నాయి. మీకు ఒక ఆలోచన రావచ్చు, ఏమండి ఇక్కడ వరకు అంతా చాలా చక్కగానే ఉంది కానండి, ఇంతకీ ఎలియన్స్ అనేటువంటి వారికి సాతానికి యాంటీక్రైస్ట్కి సంబంధం ఏంటండి అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను చూడండి. 7 సంవత్సరాల శ్రమకాలంలో మొట్టమొదటి 3.5 సంవత్సరాలు శాంతి సమాధానంగా ఉంటుంది. ఆఖరి 3.5 సంవత్సరాలే గొడ్డు శ్రమలు, మహాశ్రమలుగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ 3.5 yearsలో శాంతి ఉంటుంది, సమాధానం అనేటువంటిది కూడా ఉంటుంది. నేను అంటాను, ర్యాప్చర్ ఎప్పుడైతే జరిగిందో, ర్యాప్చర్ సంఘం ఎప్పుడైతే ఎత్తబడిందో అప్పటికే ఈ యాంటీక్రైస్ట్ అనేటువంటి వాడు, క్రీస్తు విరోధి అనేటువంటి వాడు లోకంలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. చాలామంది ఆశ్చర్యపోతున్నటువంటి సమయంలో మీరు ఎక్కువ కంగారు పడకండి, అదంతా కూడా ఎలియన్స్ అని చెప్పి తప్పుద్రోవ పట్టిస్తారు. అంటే వాళ్ళ యొక్క భయం నుంచి, వాళ్ళ పడుతున్నటువంటి అలజడి నుంచి, వాళ్ళు ఎంత లోపల అల్లిపోతూ ఉంటారో ఆ సమయంలో చాలా కూల్గా కాంప్రమైజ్ చేస్తాడు, చాలా కూల్గా నార్మల్ చేస్తాడు. ఎక్కువ ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు, ఇది పెద్దగా ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. నేను లేనా? ఇప్పటికే రాజ్యాలన్నీ కూడా సమాధానంగా ఉండడానికి నేను కాదా? ఇప్పటికే చాలా చోట్ల శాంతి సమాధానాలు నేను తీసుకొని రాలేదా? ఎన్నో దేశాలకి మధ్యన ఉన్న యుద్ధ వాతావరణాన్ని నేను శాంతిపరచలేదా? మరి అంత చేసిన వాడిని వీటి నుంచి మిమ్మల్ని నేను తప్పించలేనా? వీటి నుంచి నేను మిమ్మల్ని కాపాడలేనా? నేను లేనా అని చెప్పి వీళ్ళు భయపడుతున్నటువంటి సమయంలో, చాలా ఆందోళనకి గురైనటువంటి సమయంలో నార్మల్ చేస్తాడు. ఏమీ కాదమ్మా, ఎలియన్ ఇన్వేషన్ అమ్మా అని చెప్పి చూపించవచ్చు. 1-2 పడిపోయినట్టుగా, చనిపోయినట్టుగానో, లేకపోతే ఆకాశంలో కదులుతున్నట్టుగానో చూపిస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంది, ఆకాశం నుండి అగ్ని సైతం ఆయన దింపుతాడంట. యాంటీక్రైస్ట్, క్రీస్తు విరోధి మామూలుడు కాదండి, చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. ప్రపంచంలో అంత పవర్ఫుల్ క్యాండిడేట్ ఇంకెవరో ఉండరేమో, అంత పవర్ఫుల్ క్యాండిడేట్ ఉంటాడు అతను, క్రీస్తు విరోధి. కాబట్టి ఆకాశము నుండి అగ్నిని సైతం దింపగలడంట యాంటీక్రైస్ట్. ఆకాశంలో సూచనలు జరిగిస్తాడంట.
కాబట్టి ఇవన్నీ జరిగిస్తున్నప్పుడు ఈ వ్యక్తి మీదే మనకి నమ్మకం, భరోసా, ఈ వ్యక్తి యొక్క మాట మీదే మనకి విశ్వాసం అనేటువంటిది ఉంటుంది తప్ప బయట వ్యక్తులను నమ్మే అవకాశం లేదు కదా. అప్పటికే చాలా చోట్ల కాంప్రమైజింగ్, శాంతిని, సమాధానం తెచ్చిపెట్టేస్తూ ఉంటాడు. ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది, ఈ సమస్యను కూడా చక్కగా పరిష్కరిస్తాడు. చాలా అద్భుతంగా అందరినీ కూడా ఆకట్టుకుంటాడు ఆ వ్యక్తి, ఆకట్టుకుంటాడు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమండి ఈ ఎలియన్స్ అనేటువంటి వారు అసలు ఎలాగ వచ్చినాయండి, ఏ విధంగా వచ్చినాయి అంటే ఎక్కువగా ఆలోచించొద్దమ్మా. సాతాను రూపొందించినటువంటి అపవాది సైన్యం, దురాత్మ సైన్యం అంటానది. ఇంకా బాగా అర్థమయ్యేది చెప్తాను చూడండి. నెఫీలియన్లు అనేవారు ఉన్నారు, ఆదికాండంలో మనకు కనబడతారు. వాళ్ళు వికృత చేష్టలను బట్టి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి ప్రపంచం మీదకి దేవుడు ప్రళయాన్ని తీసుకుని వస్తాడు. జల ప్రళయాన్ని, యావత్ ప్రపంచం అంతటినీ కూడా నాశనాన్ని చేసేస్తాడు. అప్పుడు నోవాహుని, నోవాహు యొక్క కుటుంబాన్ని 8 మందిని కూడా ఆయన రక్షించుకుంటాడు. అయితే నెఫీలియన్లు అనేవారు ఉన్నారని మీరు నమ్ముతున్నారు కదా. నెఫీలియన్లు ఎలా పుట్టారు? ఒక మనిషికి పడద్రోయబడినటువంటి దేవదూతకి పుట్టిన వారే ఈ నెఫీలియన్లు. అయితే ఆ జలప్రలయంలో నెఫీలియన్లు అందరూ కూడా చనిపోయారు. అందులో ఏ విధమైన డౌట్ లేదు, నో డౌట్ ఎట్ ఆల్ అసలు. ఎందుకంటే ఎక్కువగా ప్రపంచ జనాభాన్ని దేవుడు నాశనం చేయాలనే దానికంటే కూడా ఈ నెఫీలియన్ల యొక్క సంఖ్య సమూలంగా తుడిచిపెట్టాలి అనే ఆలోచనతోనే అంత భయంకరమైనటువంటి జలప్రలయాన్ని తీసుకొని వస్తాడు. కాబట్టి నెఫీలియన్లన్నీ కూడా అంటే ఒక మనిషికి పడద్రోయబడినటువంటి, సాతానుతో పడద్రోయబడినటువంటి ఆ దేవదూతలకి పుట్టిన వారందరూ కూడా భయంకరమైనటువంటి స్వరూపాలు అయిపోయాయి. చాలా ఎత్తు, చాలా ద్రాడుత్యము, చాలా వికారమైనటువంటి ముఖ కవలకిలు, చాలా చాలా భయంకరంగా ఉండేవారు వాళ్ళందరూ అక్కడ. కాబట్టి వాళ్ళందరూ కూడా తుడిచిపెట్టేటువంటి ఆలోచనతో దేవుడు జలప్రలయం తీసుకుని వచ్చాడు. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే, జలప్రలయం అనేది లోకంలో పాపం ఎక్కువైపోయింది, మనుషుల్లో పాపం ఎక్కువైపోవడం వల్ల దేవుడు ప్రపంచాన్ని నాశనం చేశాడు అనేది నిజమే. దాంతోపాటుగా నిజమైన కారణం ఏంటో తెలుసా? నెఫీలియన్లను నాశనం చేయాలి. ఎందుకంటే నెఫీలియన్లు మనుషులు తినేసేవారు ఆ రోజుల్లో. వాళ్ళ ఆకలికి ఉండలేకపోయేవారు, జంతువులు తినేసేవారు. పెద్ద పెద్ద జంతువులు సైతం వాళ్ళు తినేయడం అనేటువంటిది మొదలుపెట్టారు వాళ్ళు. ఎందుకంటే చాలా పెద్ద ఆకారాలు కనుక మనిషి తినేటువంటి ఆహారం వాళ్ళకి సరిపోయేది కాదు. కాబట్టి మనుషులు తినడం మొదలు పెట్టారని ఉంది కొన్ని గ్రంథాల్లో, జంతువులు తినడం అనేటువంటిది కూడా మొదలు పెట్టారని ఉంది. కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక జీవరాశుల్ని నెమ్మదిగా వాళ్ళ ఆహారంగా వాళ్ళు వాడేసుకుంటున్నారు. కాబట్టి కొన్నిటిని దేవుడు ప్రక్కకు తీసుకుని వచ్చాడు. నోవాహు ద్వారంగా ఆ జంతువుల్లో ప్రతి జతని కూడా దేవుడు వేరుపరచమన్నాడు కనుక ఆ విధంగా జంతువులన్నీ కూడా ప్రక్కకు వచ్చేసినాయి. ప్రక్కగా రావడం జరిగింది. మీకు తెలియని విషయం ఏంటంటే, కొన్ని పెద్ద గ్రంథాల్లో రాయబడిన విషయం, నెఫీలియన్లు అనేటువంటి వారు, లేకపోతే మనిషికి దేవదూతలకు పుట్టినటువంటి వ్యక్తులు ఏ విధంగా కూడా తప్పించుకోవడానికి వీలు లేదని చెప్పి 200 మంది దేవదూతలను దేవుడు భూమి మీదకి పంపించి, ఆ రోజుల్లో చాలా ఎత్తైనటువంటి చెట్లు ఉండేవి. చాలా ఎత్తైన చెట్లు ఆకాశానికి అంటుకున్నట్టుగా ఉండేయంట. అంత ఎత్తైనటువంటి చెట్లు ఉండేవి. ఆ చెట్లన్నింటినీ కూడా నరికించేశాడు దేవుడు. 200 మంది దేవదూతలను పంపించి ఆ చెట్లన్నిటినీ కూడా సమూలంగా నరికివేశాడు. ఎందుకంటే ఆ చెట్లకి నెఫీలియన్లు తప్పించుకునే అవకాశం రాకూడదనేటువంటి విషయంతో, ఆ ఉద్దేశంతో మొత్తం అన్నింటినీ కూడా నరికివేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇప్పటికి కూడా ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద చెట్లుకి సంబంధించిన రూట్స్, చెట్లకి సంబంధించినటువంటి దొంగలు ఇప్పటికి కూడా ప్రపంచంలో కనబడుతూ ఉంటాయి. అవి కొండలుగా మనకు అనిపిస్తూ ఉంటాయి, కానీ ఒకప్పుడు అవి ఎన్ని చెట్లు దేవదూతలు వచ్చి ఎప్పుడైతే వాటిని కట్ చేశారో అప్పుడు సమూలంగా ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ నెఫీలియన్లు కూడా తప్పించుకునే అవకాశం లేకపోయింది. కనుక వీళ్ళందరూ కూడా జలసమాధి అయిపోయారు. అయితే ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావాలి, ఏంటి అంటే, నెఫీలియన్లు అనేటువంటి వారు చనిపోయారు, కానీ నెఫీలియన్లు ఉత్పత్తి చేసినటువంటి సాతాను సైన్యం మాత్రం మరణించలేదు. కాబట్టి అప్పుడు నెఫీలియన్ని కలుగు చేయగలిగినటువంటి అపవాది ఇప్పుడు మరి ఇంకెంతమందిని కలుగు చేసి సిద్ధంగా ఉంచుకోగలడో అర్థం చేసుకోండి. నెఫీలియన్లు అనేటువంటి వారైతే మాత్రం కనబడలేకపోయారు. అంటే కనబడలేదు ఇంక తుడిచిపెట్టారని అనుకోకండి. గొలియాతు, నిమ్రోదు, వీళ్ళందరి సీడ్ ఏమై ఉంటుందో చాలా అంతుచెక్కిన ప్రశ్నలు ఉన్నాయి మా బైబిల్లో. వాటి జోలికి మనం వెళ్ళొద్దు, కానీ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. అయితే మీకు ఒక ఆలోచన రావాలి, మళ్ళీ చెప్తున్నాను చూడండి.
ఆ రోజు నెఫీలియన్లు అనేటువంటి వారు సాతాను యొక్క దూతల మూలంగా కలుగు చేయబడినప్పుడు నెఫీలియన్లు అందరూ కూడా అంతరించిపోయారు. మరి సాతాను యొక్క దూతలు అంతరించిపోలేదు కదా, సాతాను ఇంకా కూడా నశించిపోలేదు కదా. అప్పుడు కలుగు చేసినటువంటి ఆ నెఫీలియల్ని, అంతకంటే ప్రమాదకరమైనటువంటి వ్యక్తుల్ని సాతాను కలుగు చేయలేడా? కలుగు చేయకుండా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? నేను అంటాను, ఏలియన్స్ని రూపొందించిందే అపవాది. సాతాను దగ్గర మహాసైన్యం ఉంది. ఆ మహాసైన్యంలో మొట్టమొదటి సైన్యం ఆయనతో పాటుగా పడద్రోయబడినటువంటి దేవదూతల సమూహం అయితే, రెండో గొప్ప సైన్యం ఏంటో తెలుసా? ఏలియన్సే. మూడో గొప్ప సైన్యం ఏంటంటే అంత్యక్రీస్తు మూలంగా సేకరించబడిన కొన్ని దేశ ప్రజలు. 3 సైన్యాలు దెబ్బలాడతాయి. 3 సైన్యాలు ఆ రోజున దెబ్బలాడబోతా ఉన్నాయి, కొట్టుకుంటాయి. ఏంటి ఎప్పుడు కొట్టుకుంటాయంటే అర్మగిద్దోను అనేటువంటి యుద్ధం దగ్గర ఈ 3 సైన్యాలు కూడా దేవునికి వ్యతిరేకంగా బయలుదేరతాయి. కాబట్టి మీకు అర్థమైపోయి ఉండాలి, ఏలియన్స్ ఇప్పటికి కొన్ని కోట్ల 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 మందిని సాతాను రెడీ చేసి పెట్టాడు. దీనికి ఆధారం ఉందా అండి? బైబిల్లో ఏవైనా ఆధారాలు ఉన్నాయంటే, ఆధారాలు లేకుండా నేను ఎప్పుడూ కూడా వాక్యమే చెప్పను. అలాంటప్పుడు ఇలాంటి ప్రత్యేకమైన విషయాల్లో ఆధారం లేకుండా, లేఖనాన్ని చూపించకుండా మాట్లాడడం అనేది కూడా అదొక లేనిపోని వార్తను పుట్టించిన వాళ్ళుగా ఉంటాం కనుక ఆ ఛాన్స్ నేను ఇవ్వాలనుకోవట్లేదు. మీరు కానీ ప్రకటన గ్రంథాన్ని కానీ చదివినట్టయితే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో చాలా స్పష్టమైనటువంటి మాటలు కనబడతా ఉంటాయి. నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో మీకు ఆ ప్రకటన గ్రంథంలో మిడతలన్నీ కూడా కనబడతాయి. మీరు గమనించలేదు, ఆ మిడతలన్నీ కూడా అలంకార పూరితమైనటువంటి పోలికలు అనుకోకండి. పోలికలతో దేవుడు మాట్లాడాడు అని అనుకోకండి. నిజంగా అలాంటి మిడతలు వస్తాయి. మిడతలు కాదండి, చాలా భయంకరమైనటువంటి స్వరూపాలు, రూపాలని ఆ రోజు విడవబడినటువంటి జనాలు అందరూ కూడా చూస్తారు. ఇందులో సందేహం లేదు. అయితే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం చదివితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి. మరియు ఆ ఘటసర్పము అనగా సాతాను నోట నుండి, క్రూర మృగము నోట నుండి, క్రూర మృగం అనగా యాంటీక్రిస్ట్, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త నోట నుండి, అంటే అబద్ధ ప్రవక్త, ఇంకొక వ్యక్తి కూడా కలుస్తాడు. యాంటీక్రిస్ట్ ఒకటే కాదు, మనలో ఎలాగైతే త్రిత్వం పనిచేస్తుందో తండ్రి కుమార పరిశుద్ధాత్మ సాతాను విషయంలో కూడా త్రిత్వం పనిచేస్తూ ఉంటుంది. సాతాను, యాంటీక్రైస్టు, క్రీస్తు విరోధి, వీళ్ళు ముగ్గురు పనిచేస్తూ ఉంటారు. అందుకే అక్కడ రాయబడి ఉంది, ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, ప్రవక్త నోట నుండి, కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా నేను చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యములు ఆత్మలే, దయ్యముల దురాత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళెను. ఎలా ఉన్నాయి వాటి యొక్క ఆకారం అంటే, మీరు ప్రార్థన చేసుకుని ఒక్కసారి ఆలోచన చేస్తే మీకు అర్థమైపోతుంది. కప్పల్లా ఉన్నదంట ఆ స్వరూపం. ఏలియన్స్ని కానీ మీరు చూస్తే వాటి స్వరూపం ఏ జంతువునికి పోలి ఉంటుందో అర్థం చేసుకోండి. పెద్ద పెద్ద చెవులుండి, పెద్ద పెద్ద కళ్ళుండి, చాలా కోల ముఖం ఉండి. ఏలియన్ ఏ ఆకారంలో ఉంటుంది? ఏలియన్ ఏ ఆకారంలో ఉంటుంది? కప్పల వంటి ఆకారం కలిగి ఉంటుంది, కప్పల లాంటి స్వరూపం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గురు నోట నుండి, అంటే నోట్లోంచి వస్తారనే కాదు కానీ, వీళ్ళ యొక్క ఆజ్ఞ మేరకు ఈ ఎలియన్స్ అన్నీ కూడా, ఆ ఎలియన్స్లో కూడా ప్రధానులు ఉంటారు, అందులో కూడా స్టేజెస్ ఉంటాయి, అందులో కూడా పెద్ద పెద్ద స్థానాలు అనేటువంటివి ఉంటాయి. అందులో డౌట్ అయితే లేదు కానీ అన్ని చోట్ల కూడా స్థానాలు దేవుడు ఇచ్చాడు కాబట్టి అక్కడ కూడా స్థానాలు ఉంటాయి. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, సంఘం ఎత్తబడి తర్వాత ఆఖరిలో దేవుడు మూడోసారి వస్తాడు. యేసు మూడోసారి, అంటే సెకండ్ టైం మధ్యకు వచ్చి వెళ్ళిపోతారో, మూడోసారి ఎవరైతే ఎత్తబడతారో, ఎవరైతే క్రీస్తు నామాన్ని ఎరిగి ఆ రాకడ సమయంలో దేవుణ్ణి ఎదుర్కొంటారో వాళ్ళందరినీ కూడా తీసుకుని, వాళ్ళతో పాటుగా దేవదూతల సమూహాన్ని కూడా తీసుకుని హర్మగిద్దోను అనేటువంటి చోట ఆయన యుద్ధం చేయబోతున్నాడు. ఆయన వెంట కూడా ముగ్గురు సైన్యం వస్తూ ఉంది. మొట్టమొదటిగా యేసయ్య, ఆయనతో పాటుగా దేవదూతల సైన్యం, ఆయనతో పాటుగా ఆయన నామాన్ని నమ్మి ఎత్తబడినటువంటి మన సైన్యం. అంటే సాతానికి ఎలాగైతే 3 సైన్యాలు ఉన్నాయో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 3 సైన్యాలతో రాబోతున్నారు. అనగా అపవాదికి, యాంటీక్రైస్ట్కి.
అపవాది యొక్క దూతలు, పడద్రోయబడినటువంటి దూతలకి, పరలోక దూతలకి. మూడవదిగా అపవాది కలుగు చేసినటువంటి ఈ ఎలియన్స్కి మనకి. అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. అంటే 3 సైన్యాలు, ఈ 3 సైన్యాలు కూడా ఒకసారి ఎదురు కాబోతా ఉన్నాయన్నమాట. ఒలీవల కొండ మీద అడుగు పెడతాడు, హర్మగిద్దు అనేటువంటి యుద్ధం జరుగుతుంది. దాని తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. వాటన్నిటిని కూడా తెలియపరచడానికి నేనైతే ఇష్టపడుతున్నాను, చెప్తున్నాను. కాబట్టి ఆ హర్మగిద్దు అనేటువంటి యుద్ధంలో చాలామంది రాజుల్ని డైరెక్ట్ చేసేదంతా కూడా ఎలియన్సే. డైరెక్షన్ అంతా కూడా ఎలియన్స్ ద్వారాగానే జరుగుతుంది. అంటే యూఫ్రటీస్ నది కూడా ఎండిపోయింది. ఆ మార్గం నుండి అలా తీసుకురావడం మొత్తం అంతా కూడా ఎలియన్స్ వెళ్ళి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక క్రీస్తు విరోధులు లేదంటే యాంటీ క్రీస్తు సంబంధికులందరినీ కూడా పోగు చేసుకుని ఇవి అక్కడ తీసుకొస్తాయి. ఇవన్నీ కూడా అక్కడ తీసుకొస్తాయి. కాబట్టి మీకు అర్థమైపోవాలి, ఎలియన్ ఇన్వేషన్ అనేటువంటిది ఉంది. అపవాది గురించి ఒక మాట ఉంటుంది, హీఈస్ ఎ డిసెప్షనిస్ట్, డిసెప్టర్, అబద్ధానికి జనకుడైన. ఖచ్చితంగా మానవుల్ని, లోకాన్ని ఇబ్బంది పెట్టబోతా ఉన్నాడు. నేను మందకు ఒక మాట చెప్పాను చూడండి, సైన్యం అని చెప్పి. మరి ఇంకొకరు ఉన్నారు కదా, అంత్యక్రీస్తు వెనకాల మనుషులుగా ఉన్న సైన్యం. మరి వాళ్ళు ఎవరితో పోరాడతారని అనుకోవచ్చేమో. వాళ్ళు ఎవరితో పోరాడరు. ఇశ్రాయేలు చాలామంది, అనగా 144,000 మంది మిగిలిపోయి ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళకి పోట్లాట అన్నమాట. సాతానికి, అంత్యక్రీస్తుకి, క్రీస్తుకి పోరాటం. దురాత్మలకి, అదే ఆ ఏలియన్స్కి, మనకి, లేదంటే దేవదూతలకి, లేకపోతే దేవదూతలకి, పడద్రోయబడిన దేవదూతలకి, మొత్తానికి మనం అందరం దేవుని వెంట సైన్యంగా రాబోతా ఉన్నాం. విడవబడినటువంటి వారితోనూ ఆ దురాత్మలతోనూ యుద్ధం చేయవలసిన పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పి చాలా క్లియర్గా ఆ రెవల్యూషన్లో దేవుడు అంతా కూడా రాయడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఎలియన్ ఇన్వేషన్ అనేటువంటి జరుగుతుంది. నేను ఈ మాట చెప్తుంటే చాలామంది ఎటకారంగా తీసుకోవచ్చు. నేను ఇన్ని మాటలు చెప్తున్నాను, ఆ మాటలన్నీ చాలా నవ్వుకొచ్చిన మాటలు బట్టి, భలే చెప్తున్నాడే బాబు, ఎవరు నమ్ముతారు అని చెప్పి. కానీ ఒక మాట చెప్తున్నాను, చాలా క్లియర్గా చెప్తున్నాను, దేవుని ప్రేరణతో చెప్తున్నాను, ఏలియన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ రోజున కనబడతాయి. ఆ రోజు వరకు కాదు, ముందు రోజుల్లో ఇంకెక్కువగా తరచుగా కనబడతాయి. చూడండి మీరు. ఆ రోజు నా మాటను కానీ మీరు జ్ఞాపకం చేసుకోకపోతే నన్ను అడగండి. విడవబడిన వారందరూ కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు, దేవుడు సమయాన్ని ఇచ్చాడు. దేవుడు ఇంకనూ కూడా ఆ ప్రేమని, ఆ కృపని, ఆ కృపాకాలాన్ని విస్తరింపజేస్తున్నాడు, విశాలపరిచాడు. దేవుడు ఇంకనూ కూడా ఎంతకాలం ఆలస్యం చేస్తారు, ఎంతకాలం దేవునికి దూరంగా బ్రతుకుతారనే ఉద్దేశంతో దేవుడు ఇంకా 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 అవకాశం ఇస్తున్నాడండి. తెలుసుకోండి యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయన నిజ దేవుడిని చెప్పి తెలుసుకోండి. ఆయన మానవ రూపాన్ని దాల్చి మనందరి పాపాల నిమిత్తం కూడా ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి సర్వోన్నతుడు అని చెప్పి మీరు నమ్మండి. అంతేకాని ఏమీ కోరట్లేదండి. ఆయన దేవుడు అని మీ నోట ఒప్పుకుంటే చాలు, మీరు రక్షించబడినట్టే. ఆ శ్రమకాలం నుంచి తప్పించే నాథుడు ఎవరో కూడా ఉండబోరు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. విడవబడిన వారందరూ కూడా నా మాట, నా రోజును జ్ఞాపకం చేసుకోకపోతే నన్ను అడగండి. బల్లగుద్ది చెప్తున్నాను, ఏలియన్స్ అనేటువంటి వారు ఉన్నారండి, ఉన్నారు. మనందరినీ కూడా డిసీవ్ చేయబోతా ఉన్నాడు అపవాది, మోసపరుస్తున్నాడు. ఇహలో ఒక దేవత మన మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసిందన్నది బైబిల్లో. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఆ రాకడ సమయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఈ అంతరిక్షవాసులు, గ్రహాంతరవాసులు చేయబోతా ఉన్నారు. కనుక ఇప్పటికైనా సరే మెలకువ పొందుకోండి. ఎప్పటికైనా నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకున్నటకి ఒక్క అవకాశం దేవుడికి ఏమైనా మాట్లాడతాడు ఆయన మీతో. ఒక్క 5 నిమిషాలు కూర్చొని, దేవా నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు, నా హృదయంలోకి రా, నాకు బయలుపరుచుకో ఒకసారి నిన్ను నువ్వుగా అని చెప్పి ఒకసారి అడగండి. దేవునికి దూరంగా ఉన్న బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు చాలా అత్యున్నతమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. నేను నమ్ముతున్న నా మాటను మీరు కూడా నమ్మండి. ఏలియన్స్ అనేటువంటి వారు తప్పకుండా వస్తారో. సంఘం అనేటువంటిది ఎత్తబడేటువంటి మరుక్షణమే వీళ్ళు బయలుపరచబడతారు. నాకు అనిపిస్తూ ఉంటుంది సంఘం అనేది మిడ్ ట్రిబులేషన్ కంటే కూడా ప్రీలోనే ఉంటుందని చెప్పి.
ప్రియులోని. ఎందుకంటే మిడ్లో ఈ వ్యక్తులు రావచ్చు. నేను చెప్తాను దాని గురించి కూడా, ఇద్దరు సాక్షుల గురించి కూడా చెప్తాను. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఏలియన్స్ లేవు అని చెప్పి కొట్టిపాడేయకండి. ఉన్నాయి. అది చాలా పవర్ఫుల్ ఆర్మీ, అది చాలా పవర్ఫుల్ బీయింగ్స్, అవి చాలా పవర్ఫుల్. ఎక్కడ పడితే అక్కడ వాటి యొక్క వాహనాలు, అవి ఉపయోగించేటువంటి ఫ్లయింగ్ సాసర్స్ని, ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలు, చాలామంది సైంటిస్టు ఆ ల్యాబొరేటరీలో ఇప్పటికి కూడా పరీక్షిస్తూ ఉన్నారు. చాలా 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 పవర్ఫుల్ బీయింగ్స్ అవి ఉన్నాయి, తరచుగా కనబడుతున్నాయి. కాబట్టి ఎప్పటికైనా సరే మారు మనసులోకి రండి. రక్షణ లేకపోతే రక్షణ పొందుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారిని నిజమైనటువంటి లోకరక్షకుడిగా స్వీకరించండి. నన్ను నమ్మండి. నా మాటలు ఈ రోజున వెటకరంగానే ఉండొచ్చు, నా మాటలు ఈ రోజున నవ్వుగానే ఉండొచ్చు, నా మాటలు ఈ రోజున సోదిగానే ఉండొచ్చు, అబద్ధాలుగానే ఉండొచ్చు, లేని మాటలుగానే ఉండొచ్చు. కానీ ఒక రోజు మాత్రం రాబోతా ఉంది, ఖచ్చితంగా గుండెలు బాదుకుంటారు. హేమాను అనే సేవకుడు ఆ రోజున ఈ ఎలియన్ గురించి మాట్లాడాడు, సంఘం అనేటువంటిది ఎత్తబడ్డం అనేటువంటి గురించి మాట్లాడాడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించాడు. యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు లోకాన్ని మోసపరుస్తాడని చెప్పాడు అని చెప్పి మీరు ఎంత ఏడ్చినా ఆ రోజున అవకాశం ఉండకపోవచ్చేమో. నేను చెప్పేది నిజం. నేను ఎవరితో పోరాడుతున్నా కూడా నాకు తెలుసు. ఇలాంటి నిగూఢమైన సత్యాలు చెప్పడం వల్ల అపవాదికి నేను మరింత శత్రునైపోతాను కూడా తెలుసు నేను. కానీ ఉన్న విషయాన్ని చెప్పాలి, ముందుగానే తెలియపరచాలి అనేటువంటి ప్రేరణ నేను దేవుడి మూలంగా పొందుకున్నాను కనుక మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అనేక మందికి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అనేక మందికి అది పుష్ చేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. దేవుని పేరట మీ అందరూ కూడా శుభాలు తెలియపరుస్తున్నాను. వందనాలు. ఆమేన్.